హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 తర్వాత స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా ప్రధాని అభివర్ణించారు. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్ హవా ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో ఈ పవిత్ర అవశేషాలు బయటపడ్డాయి. అప్పటి వలస పాలకుల హయాంలో మన దేశం నుంచి వాటిని తరలించారని ప్రధాని గుర్తు చేశారు. బుద్ధుని పవిత్ర పిపర్ హవా అవశేషాలు 127 తర్వాత తిరిగి భారత్కు తీసుకురావడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణమన్నారు. బుద్ధుడు ఆయన బోధనలతో దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషాలు చాటి చెప్తున్నాయన్నారు. అదేవిధంగా అద్భుతమైన సంస్కృతిని పరిరక్షించడం పట్ల మన నిబద్ధతను చాటుతున్నాయన్నారు. ఈ అవశేషాలు 1898లో వెలుగులోకి వచ్చాయి, కానీ వలస పాలనలో భారత్ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో అవి కనిపించాయి. దీంతో వాటిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకున్నామని ప్రధాని చెప్పారు. ఇందులో భాగమైన వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.